ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ వర్ధంతి వేడుకలు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన దళిత జన బాంధవుడు స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. అంటరానితనం అనే కుష్టు రోగం లాంటి వ్యాధిని కూకటి వేళ్లతో పెకిలించడానికి అట్టడుగున ఉన్న పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దళిత జన బాంధవుడు, భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భారతదేశానికి అందించిన సేవలు ఎంతో విశిష్టమైనవి, చారిత్రాత్మకమైనవి. వారి సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 6/7/2024 నాడు స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ వర్ధంతి సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో గల సంఘ కార్యాలయం నందు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ, బీహార్లోని చాంద్వా అనే ఒక గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన బాబు జగజీవన్ రామ్ పాఠశాల దశలోనే అంటరానితనాన్ని అనుభవించి ఈ సమాజంలోని అసమానతలను తొలగించాలంటే విద్య ఒక్కటే మార్గమని, కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి అటు స్వాతంత్ర ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర వహిస్తూ ఇటు రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర వహిస్తూ అతి పిన్న వయసులో 27వ సంవత్సరంలోనే లెజిస్లేచర్ కౌన్సిలర్ను ఎన్నికై ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. అంతేగాక 5 దశాబ్దాలు వరుసగా లోక్సభకు ఎన్నికైన పార్లమెంటేరియన్గా రికార్డులు సృష్టించి స్వర్గీయ ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కార్మిక శాఖను, రక్షణ శాఖను, వ్యవసాయ శాఖను, పౌర సరఫరాల శాఖను సమర్థవంతంగా నిర్వహించి తన మేధస్సుతో ఆయా శాఖలలో, రంగాలలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడిన వ్యక్తిగా వారు చరిత్ర పూటలకెక్కినారు అని, ఎమర్జెన్సీ సమయంలో 1977లో ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జనతా పార్టీలో చేరి ముఖర్జీ దేశాయ్ ప్రధానిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఉప ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. ప్రధాని కావలసిన అన్ని అర్హతలు ఉన్నా కూడా కొన్ని వ్యతిరేక శక్తి దుర్మార్గాలకు, కుల వివక్షతకు బలి అయిన బాబు డాక్టర్ జగజీవన్ రామ్ ప్రధాని కాలేకపోయారు. ఈ విధంగా వారి యొక్క విశిష్టమైన చారిత్రాత్మక సేవలను ప్రతి భారతీయుడు స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి ఆశయాల సాధన కోసం పనిచేయాలని ఆచార్య డాక్టర్ మద్దెల పిలుపునిచ్చారు. అందరూ దళిత నాయకులను, సంఘాలను కలుపుకొని త్వరలోనే పోస్టాఫీసు సెంటర్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తామని ఆచార్య డాక్టర్ మద్దెల వాగ్దానం చేశారు. తొలుత స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటిస్తూ ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అమర్ రహే, సాధిద్దాం సాధిద్దాం, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను సాధిద్దాం అనే నినాదాలతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్తో పాటు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అపరబాలు అల్లి శంకర్, మరొక రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద వెంకన్న, సంఘ రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్, దళిత సామాజికవాది జర్నలిస్టు మంద సాంబయ్య, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గుండా రమేష్, అంబేద్కర్ సంఘ కార్యదర్శి వైద్య విద్వాన్ డాక్టర్ జోసెఫ్, వంశీ, మహేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. अमर रहे बाबू जगजीवन राम, अमर रहे स्वर्गीय डॉक्टर बाबू जगजीवन राम, साधिद्दाम साधिद्दाम. అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాం. ఈ రోజున మరి భారత జాతి గర్వించదగ్గ మహనీయుల్లో ఒకరు. పీడిత తాడిత ప్రజల కోసం, అణగారిన ప్రజల కోసం, అట్టడుగున ఉన్న ప్రజల కోసం తన జీవితం మొత్తం దానం చేసి మరి భారతదేశ చరిత్రలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమర యోధుడిగా ఎన్నో విశిష్ట సేవలు అందించినటువంటి బాబు అని జాతి పిలుచుకునేటువంటి మహనీయుడు స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 117వ వర్ధంతి వేడుకలు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నాం. మరి
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైన నేను మద్దెల శివకుమార్, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మందా హనుమంతు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి అపరబాలు అల్లి శంకర్, మరొక రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మందా వెంకన్న, అదేవిధంగా సలహాదారులైనటువంటి సాంబయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజర్ అయినటువంటి స్టీవెన్ లాజరస్, మేమంతా కూడా ఈ రోజున మహనీయుడికి పుష్పమాలతో పూలతో పుష్పాంజలి ఘటిస్తున్నాం. మరి ఆ రోజు అంటరానితనం ప్రజ్వరిస్తున్న రోజుల్లో మనిషిని మనిషిగా చూడకుండా మనిషిని జంతువులాగా చిహ్నంగా చూసేటువంటి రోజుల్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ గారు మరి ఎంతో త్యాగాలను చేసి ఈ రోజున మనకి ఈ యొక్క సమాజంలో సమున్నత స్థానాన్ని మనకు కల్పించారు. మరి బాబు జగజీవన్ రామ్ బీహార్లోని చాందా ప్రాంతంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి తన చిన్న ఏటనే 20వ ఏటనే మరి ఎమ్మెల్యేగా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఎన్నికై దాదాపు 50 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సుదీర్ఘమైనటువంటి కాలాన్ని పార్లమెంటేరియన్ గా ఎంపీగా కూడా 50 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఒక స్థానాన్ని పొంది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కిన చరిత్ర ఉన్నది. మరి వారు సమత పార్టీ అనేది ఒక పార్టీని స్థాపించి, తర్వాత కాంగ్రెస్ బచావో అనే ఒక పార్టీని స్థాపించి, వాటి ద్వారా సప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ క్లాసెస్ కి ఎంతో మరి మేలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆయన మరి కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇంకా అనేకమైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా అనేకమైనటువంటి శాఖలను సమర్థవంతంగా మరి నిర్వహించి భారతదేశ చరిత్రలో విశిష్ట సేవలు అందించారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు అవసరమైనటువంటి చట్టాలను సరళీకృతం చేసి కార్మిక సంక్షేమానికి ఉపయోగపడేటువంటి గొప్ప చట్టాలను రూపొందించడంలో ఆయన అగ్రభాగంలో ఉన్నాడు. అంతేకాక వ్యవసాయ రంగం అప్పట్లో మరి వ్యవసాయము తర్వాత కరువు కాటకాలు వచ్చినప్పుడు హరిత విప్లవం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చి గొప్ప వ్యవసాయానికి కావాల్సినటువంటి నీళ్లను కానివ్వండి, ఇటు వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పరిచినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ కు మనకు జరిగినటువంటి గొప్ప ఈ యొక్క యుద్ధంలో కానీ మిగతా విభేదాల్లో కానీ ఆయన ముందుండే నడిపించారు. ఈ విధంగా మరి అంధకారంలో ఉన్నటువంటి జీవితాలను వెలుగులోకి తీసుకురావడానికి బాబు జగజీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేసి మరి 1977 ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ ను విడనాడి కాంగ్రెస్ మీద పోరాటం చేసి ఆయన మరి మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ లో ఉప ప్రధానిగా, మన భారతదేశ ఉప ప్రధానిగా అత్యున్నతమైన స్థానాన్ని ఉన్నది. మరి ఆయన ప్రధాని కావడానికి కూడా అన్ని అర్హతలు ఉన్నా కూడా కొన్ని వ్యతిరేక శక్తులు ఆయనను ప్రధాని కాకుండా నిర్వహించేశాయి. అనేది ఒక శోచనీయమైన అంశం. మనుషులంతా ఒక్కటే, మంచి చెడుల తేడాలే, ధనవంతులు నిరుపేదలు రెండే రెండు కులాలు, కులం కులం అని కుచితాలు పెంచుకోకు, ఓ కూటికి లేనివాడా కులం కులం అని కుచితాలు పెంచుకోకు, మనదంతా ఒకే కులం అదే 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 మనిషి 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 కులం 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 అని కుచితాలు పెంచుకోకు. स्वर्गीय डॉक्टर बाबू जगजीवन राम अमर रहे बाबू जगजीवन राम। जय भीम।